ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. వైద్యో నారాయణో హరి అంటారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే ప్రాణాలు తీస్తే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసికందు డాక్టర్ల నిర్లక్ష్యానికి బలైపోతే ఆ కన్నతల్లి కడుపు కోతకు బాధ్యులు ఎవరు? కాకినాడ జిల్లా అన్నవరంలో ఘోర కలకలం రేగింది. సూర్య ఎమర్జెన్సీ హాస్పిటల్లో వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం ఒక 3 నెలల పసికందు ప్రాణాన్ని బలి తీసుకుంది. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. అసలు ఏం జరిగిందంటే, కొత్తంగి గ్రామానికి చెందిన ఒక పేద దంపతులు తమ 3 నెలల బాబుకు తీవ్రమైన రొంప, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఎంతో నమ్మకంతో అన్నవరంలోని సూర్య హాస్పిటల్కు తీసుకువచ్చారు. అత్యవసర సమయంలో ఆసుపత్రిలో ఉండి ప్రాణాలు కాపాడాల్సిన అర్హులైన వైద్యులు ఎవరు అక్కడ అందుబాటులో లేరు. కట్ చేస్తే విధుల్లో ఉన్న ఆ నర్సులే డాక్టర్ అవతారం ఎత్తారు. ఫోన్ ద్వారా అందించిన సూచనలతో ఆ పసికందుకు ఇంజెక్షన్లు, ఇతర చికిత్సలు అందించినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ వీడియో కాల్ వైద్యం వికటించడం వల్లే చిన్నారి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడని, కళ్ళ ముందే ఆడుకోవాల్సిన బిడ్డ కేవలం ఆసుపత్రి యాజమాన్యం ఆలోచన లేని నిర్లక్ష్య నిర్ణయాల వల్లే శవంగా మారాడని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. తుని పాండురంగ హాస్పిటల్ నుండి డాక్టర్లు ఇక్కడికి రాకుండా కేవలం వీడియో కాల్స్ ద్వారానే చూస్తూ ఇక్కడ సిబ్బందితో వైద్యం చేయిస్తున్నారనే ఆరోపణలు గతంలో చాలానే ఉన్నాయని స్థానికులు మండిపడుతూ ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే, ఈ దారుణం జరిగిన తర్వాత ఆసుపత్రి యాజమాన్యం తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి రంగంలో దిగింది. పెద్ద మనుషులతో రాయబారాలు నడుపుతూ సంధికుచ్చి ఎక్కించింది. ₹1,00,000 వెల కట్టిస్తూ రఫదఫా చేస్తూ పెద్దలు సంధి కుదిర్చేశారట. ఊరి పెద్దలకి ఎదురు తిరగలేక, అటు బిడ్డను కోల్పోయిన కడుపు కోతను భరించలేక ఆ కన్నతల్లి గొంతు మూగపోయి రోధిస్తున్న తీరు అక్కడ వారిని కదిలించి వేస్తుంది. చట్టపరమైన విచారణ జరిపి న్యాయం చేయాల్సిన చోట ఇలా పెద్ద మనుషుల ఒత్తిడితో ఆసుపత్రి యాజమాన్యానికి అనుకూలంగా సంధి కుదిర్చి కేసు ముగించేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణం పోయిన తర్వాత డబ్బులిస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? వీడియో కాల్ వైద్యం పేరుతో అమాయక ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ఆసుపత్రులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మూగబోయిన ఆ తల్లి గొంతుకు న్యాయం జరుగుతుందా? ఈ ఘోరంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ దుర్గాభాస్తో శివప్రసాద్, సుమన్ టీవీ, ప్రతిపాడు నియోజకవర్గం. ఆక్సిజన్ 95% చూపెడతామని చెప్పి ఆంబులెన్స్ 4 గంటలకు తీసుకొచ్చేసి బాబు బయట చెప్పి అన్ని చేసిన తర్వాత బాబు బాగా ఉండేది, బాబు తీసుకెళ్ళిపోండి, పెద్ద తీసుకెళ్ళని చెప్పారు. అప్పుడు కాదండి మా ఇంటికి వస్తే బాబు ప్రాణం లేదు. బాబు తర్వాత మళ్ళీ ఏం చేశారు, లోపలికి వెళ్ళిపోయి అంత బాగా ఉందా, లోపలికి వెళ్ళిపోయి డాక్యుమెంట్ తయారు చేశారు. ఇప్పుడు